హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అలాగే మరి ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇవైతే స్నాక్స్ రెసిపీ అనమాట. సాయంత్రం పూట కానీ అలా పిల్లలకి కానీ లేదా మనకి కానీ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. చాలా సూపర్గా ఉంటాయి అనమాట. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇంకా సర్లేక్క ఇవి ఎలా చేసావో ఏమేమి వేసావో చెప్పండి అంటారా, చెప్తానండి. తప్పకుండా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. చూస్తేనే కదా మీకు కూడా ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది. నా స్టైల్లో ఎలా చేశాను అనేది మీ ముందుకైతే తెచ్చేసాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఆలు బజ్జీ అండి. ఆలు బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు అనమాట. అలాగే మనం కూడా అలాగే ఇష్టంగా తింటాం కదండి. ఇంక ఇక్కడ ఆలు అయితే 3 తీసుకున్నాను, మాకు సరిపడాన్ని తీసేసుకున్నా. ఇంక ఇలా చిన్నగా నైస్గా అయితే పీసుల్లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి మామూలుగా మనకి ఇది కటర్ వస్తుంది కదా, కటర్తో కూడా కట్ చేసుకోవచ్చండి. కానీ నేనైతే ఇలా చాకుతోనే కట్ చేస్తున్నాను అనమాట. చాలా సల్పాగా ఇట్లా చిన్న చిన్న పీసుల్లాగా సిప్స్కి కట్ చేసుకుంటాం కదా, అలా అయితే కట్ చేసుకోవాలండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. అందుకోసం ఇలా అయితే చేస్తున్నాను నేను. ఇలా చిన్న చిన్న పీసులాగా చూడండి, బాగా నైస్గా మనకి చాక్తో కట్ చేసినా కూడా ఇలా వస్తాయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇలా అన్నీ కట్ చేసుకొని నేను ఫస్టే కడిగేసుకున్నా అండి. మనకి దానిపైన తోలు కూడా తీయచ్చు, కానీ నేనైతే తీయలేదన్నమాట. ఇంక ఇప్పుడు కట్ చేసుకొని అవైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. శనగపిండి మాకు కావాల్సినంత తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇందులోకి కావాలంటే కొద్దిగా రైస్ పిండి కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదండి. ఇంకా ఓన్లీ ఉత్త శనగపిండితోనే చేద్దామని చెప్పేసి ఇలా శనగపిండి అయితే తీసేసుకున్నా. అందులోకి కొంచెం జీలకర్ర అండి. మనకి శనగపిండి తినడం వల్ల కొంచెం ఏదన్నా ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు కొద్దిగా జీలకర్ర అయితే వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే కారం అయితే వేసేసుకుంటున్నా అండి. ఇప్పుడు ఆలు కొద్దిగా సప్పు ఉంటుంది కదండి, ఇలా కారము ఉప్పు అన్నీ వేస్తే కొద్దిగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా తర్వాత ఉప్పు వేసేసుకున్నాను. జీలకర్ర లేదా వాము కూడా వేసుకోవచ్చు, మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర అయితే వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి సోడా అండి, వంట సోడా. మనకి కావాల్సినంత కారం ఉప్పు వంట సోడా కూడా వేసేసుకున్నా. అన్నీ వేసుకొని బాగా అయితే ఇలా కలుపుకుంటున్నాను. ఇలా అంతా బాగా మిక్సీలాగా కలుపుకుంటే మనకి వాటర్ వేసినాక అంతా కలుస్తుంది. లేదు మనకి ముందే వాటర్ వేసినాం అనుకో ఇంకా ఉప్పు అలా అంతా అక్కడక్కడే ఉంటుంది. అలా కాకుండా ఇలా మనం బజ్జీల పిండిలాగా వాటర్ కొన్ని కొన్ని వేస్తూ కలుపుకోవాలండి. ఒకటేసారి వేసేసామనుకో ఇంకెక్కువ అయిపోతే ఏం చేయలేము. అందుకోసమే మనం అందాజుతో చూసి చేసుకోవాలి. చాలామందికి వస్తుందండి ఇట్లా చేసుకోవడము, కానీ మా స్టైల్లో ఎలా చేస్తానని చెప్పేసి అయితే మీకైతే చూపిస్తున్నాను అనమాట. ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, పిల్లలు కూడా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇలాగా, ఏం కష్టం లేకుండా. ఇప్పుడు పిల్లలు చెప్తే ఏది అర్థం కాదు కదండి, చూస్తేనే తప్ప చేస్తారు. అందుకోసం ఇలా అనమాట. ఇలా ఈజీగా అయితే చేసి వీడియో రూపంలో మీ ముందుకైతే తెచ్చేసాను ఫ్రెండ్స్. ఇంక ఫస్ట్ వచ్చేసి ఇంకా అలా కలిపి పెట్టేసుకున్న ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ వేసేస్తున్నా అండి. స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ అయితే సరిపడే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అలాగే తర్వాత వచ్చేసి బాగా ఆయిల్ అయితే వేడెక్కనివ్వాలన్నమాట. ఇలా చూడండి, ఇంకా ఆల్రెడీ ఆయిల్ వేడెక్కిందండి. నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నా, చేయలేదు. ఒక వాయి అయితే తీసేసాను అనమాట. ఇంకా సర్లే ఇంకొక వాయి వేసినప్పుడు వీడియో తీద్దామని మళ్ళీ ఇలా అయితే తీసే, అందుకోసం ఆ పక్క అయితే పెట్టేసుకున్నా అక్కడ. ఇంక ఇట్లా వేడైన తర్వాత స్లోగా అట్లా మంట తగ్గించేసుకొని ఇలా అయితే వేసేసుకోవాలన్నమాట. మనకి కావాల్సినంత కొంచెం అలా పిండిలోకి అద్ది వేసేసుకుంటే కన్నా చాలా బాగుంటుందండి. ఇంక ఇందులోకి వచ్చేసి కొంచెం పల్లీలు అవన్నీ కూడా వేయించుకొని ఆ పౌడర్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది పైన తినేటప్పుడు. పల్లీ పొడి అంటారు కదండి, అలాగా పల్లీ పొడి కానీ లేదంటే పుట్నాల పొడి ఇలా కూడా వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇంకా లేదంటే ఇలా పచ్చిమిర్చి కొంచెం ఎర్రగడ్డ తర్వాత ఇవి నంజుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే. అలాగే పప్పన్నంలోకి కూడా లేదా స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. మనకి ఏ రకంగా అయినా కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఇదైతే గిన్న. ఇప్పుడు వచ్చేసి ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే కాల్చుకోవాలి. మంట అయితే స్లోగా పెట్టుకొని చేయాలండి. ఎక్కువ పెట్టుకుంటే పైన మాడిపోతుంది, లోపలైతే ఆలు ఉడకదన్నమాట. అందుకోసం స్లోగా మంట పెట్టేసి నిదానంగా ఇలా కాల్చుకుంటే లోపల వరకు కాలి ఆలు కూడా బాగా మెత్తగా అయిపోతుంది. అప్పుడు చాలా బాగుంటుందండి. క్రిస్పీ లాగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగున్నాయి, బోండాలాగా పొంగాయి అనమాట. ఆ టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది.
మీరే కమల తర్వాత ఇంకొకసారి అవే చేసుకొని తింటారు. అంత బాగుంటాయి అనమాట. పిల్లలకి ఒకసారి ఇలా చేసిస్తే మళ్ళీ మళ్ళీ ఇవే తినాలంటారు, అంత బాగుంటాయండి. అలా అయిన తర్వాత అన్నీ మనం కావాల్సినవన్నీ అలా వేయించేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఎర్రగడ్డ, తర్వాత కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా నంజుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను చేసిన ప్రాసెస్లో అంత బాగుంటాయి అన్నమాట. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు చాలామంది, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్.